చట్టం ముంగట అందరు సమానమే గాని అధికారంలో ఉన్నోళ్ళు జర ఎక్కువ సమానం. అందుకే పోలీసోళ్ళు కూడా పొద్దుతిరుగుడు పువ్వు లెక్కనే పొలిటీషియన్లు ఎవ్వరు పవర్లుంటే ఆళ్ళ చుట్టూ తిరుగుతుంటారని సెటైర్లు వేస్తుంటారు బీఆర్ఎస్ పార్టోళ్ళు. ఎందుకు ఏం కథ అన్నది చూడురి. పోలీసోళ్ళు పొద్దుతిరుగుడు పువ్వు లెక్క పొలిటీషియన్లు ఎవ్వరు పవర్లుంటే ఆళ్ళ దిక్కే తిరుగుతారని పోలీసోళ్ళని దెప్పిపోరుస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అయితే కౌశిక్ సంఘీభావంగా పోయిన బీఆర్ఎస్ లీడర్లను అరెస్ట్ చేసి పోలీసోళ్ళు అర్ధరాత్రి దాకా టౌన్ ఉంచుకున్నారు కదా. దాంతో ముచ్చట ఇంకింత పెద్దగా అయింది. బీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రమంతటా నిరసనలకు పిలుపునిచ్చిర్రు. తెల్లారక ముందే పోలీసోళ్ళు విపక్ష లీడర్ల ఇళ్లకు పోయి వాళ్ళ ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టకుండా కావాలి కాసిర్రు. 7 కాడ హౌస్ అరెస్టులు చేసి అడుగు బయట పెట్టనీయలేదు. ఇక ఇంకో దిక్కు పార్టీ ఫిరాయించిన గాంధీ ఇంటికి పార్టీ ఫిరాయించిన దానమన్న ఈజీగా వెళ్ళిపోయిండు. అది చూసి బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతున్నారు. మా పార్టీ లీడర్లు మమ్మల్ని కలవనీకి వస్తే పోలీసులను అడ్డం పెట్టి బయటికి వెళ్ళనియరు. అది అధికార పార్టీలో చేరిన వాళ్ళను అల్కగా ఎటువరకు అటు పోనిస్తారు. ఇదేం రూలు అని పోలీసుల మీద మండిపడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా జంగు చేస్తుండే వరకలా దానం నాగేంద్రన్న కూడా దయగల మాటలు చెప్పుకొచ్చిండు. బీఆర్ఎస్ లీడర్లు కిందోళ్ళకి చెప్పాలి గానీ ఆలేలోళ్ళు చేసులేంది. కౌశిక్ అంత ఓవర్ యాక్షన్ చేయొద్దని సర్ది చెప్పాలి. నోరు కంట్రోల్ పెట్టుకోమనాలే గానీ ఆలే కౌశిక్ వంత వాడితే ఎట్లా అని అనుకొచ్చిండు. నిజమే దానమన్న ఎంత మంచి మాట చెప్పిండు. ఇసొంటోళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా భూమి మీద వానకాలం వానలు ఎండాకాలం ఎండలు కొడుతున్నాయి అని ఆ మాటలు చూసిన వాళ్ళిగా.